మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అందరికీ నమస్కారం. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు లెక్కలేనని హామీలు ఇచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు. సిపిఎస్ ఉద్యోగులకు జీపీఎస్ కంటే మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిండ్రు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పిండ్రు. పెండింగ్ బిల్లులు అన్ని క్లియర్ చేస్తామని చెప్పిండ్రు. పెన్షనర్లకు ఎంప్లాయీస్ అందరికీ 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్పిండ్రు. అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటీ ఇస్తామని అట్లా లెక్కలేని హామీలు ఉద్యోగులకు అన్ని ఇచ్చిండ్రు. ఉద్యోగులు కూడా ఎగబడి మీ అందరూ చూసిండ్రు. పోస్టల్ బ్యాలెట్ టైంలో పోలీసులు కానీ టీచర్లు కానీ ఎట్లా ఎగబడేసిండ్రో టీడీపీ కూటమికి ఎంప్లాయీస్ ఓట్లు అంత ఉత్సాహంగా, అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారనే ఒక ఆశతో ఉద్యోగులందరూ ఎగబడి టీడీపీ కూటమికి ఓటేసిండ్రు. మేము ఎంప్లాయీస్ అందరము టీడీపీ కూటమికి ఓటేసినాం. మాకు ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినవేవి చేయలేదు కానీ, అంటే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఇస్తామని ఐఆర్ కానీ ఇవ్వలేదు, పెండింగ్ బిల్లులు ఇస్తామని ఇవ్వలేదు, పీఆర్సీ కమిషన్ వేయలేదు. ఇలాంటి అంటే ఆయన ఎన్నికల టైంలో చెప్పిన హామీ ఏది అమలు చేయలే. అవన్నీ చేయకుండా ఒక వినూత్నమైన పథకం మాకు ప్రభుత్వం అమలు చేస్తుంది. అదేంటంటే చంద్రన్న బోడిగుండు పథకం. ఉద్యోగులందరికీ అంటే నమ్మి ఓటేసినందుకు ఉద్యోగులందరికీ నున్నగా క్షవరం చేసే పథకం ఒకటి అది మాత్రం చాలా విజయవంతంగా 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అమలు చేస్తుంది. నెలకు ఉద్యోగులకు ప్రభుత్వం చేసే క్షవరం ఎంతంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసే క్షవరం ఎంతంటే 1500 కోట్లు. నెలకు ఒక్కొక్క నెలకు ఎంప్లాయీస్ కు ప్రభుత్వం చేసే క్షవరం 1500 కోట్ల రూపాయలు. ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 32,000 కోట్లు. అంటే పాత ప్రభుత్వంలో ఉండేటి పక్కన పెడితే కేవలం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఉద్యోగులకు పెట్టిన బకాయిలు కానీ, పోయిన ఉద్యోగులు నష్టపోయింది కానీ లెక్కేస్తే 32,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం మాకు క్షవరం చేసింది. ఉద్యోగులకు కూడా తెలియదు ఇంత నష్టపోయినామని. ఊరికే మాకు డిఏ రావాలి, ఐఆర్ రావాలి, పీఆర్సీ లేట్ అయిందని అనుకుంటున్నారే గానీ ఉద్యోగులు ఎవరు కూడా మాకు ఎంత రావాలి అనేది లెక్కేసుకుంటే ప్రతి ఒక్కరికి ఎంత నష్టం అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఉద్యోగులకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసమే మీరు ఈరోజు గుండు కొట్టించుకొని ఈ చంద్రన్న బోడిగుండు పథకానికి ఎట్లా అమలు చేస్తున్నాడన్న ఉద్యోగులకు అర్థమయ్యేలాగా వివరించడానికే ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఉద్యోగులు అంటే ఎవరిని వదిలిపెట్టకుండా ఉద్యోగులను, పెన్షనర్లను, వాలంటీర్లను అందరికీ, గవర్నమెంట్ లో పనిచేసిన వాళ్ళందరికీ నున్నగా క్షవరం చేసిండు. ఎలా క్షవరం చేసిండు అనేది ఇప్పుడు మీకు నేను వివరంగా చెప్తా. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సినవి ఏంటంటే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 2024 జులై నుంచి రావాల్సిన డిఏ పెండింగ్ ఉంది. 2025 జనవరి నుంచి రావాల్సిన డిఏ పెండింగ్ ఉంది. 2025 జులై నుంచి రావాల్సిన డిఏ పెండింగ్ ఉంది. 2026 జనవరి నుంచి రావాల్సిన డిఏ పెండింగ్ ఉంది. 2026 జులై నుంచి రావాల్సిన 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అలాగే డిఏ అరియర్స్ 5 పెండింగ్ ఉన్నాయి. 2024 జనవరి డిఏ అరియర్స్ 22 నెలలు పెండింగ్ ఉంది. 2024 జులై డిఏ అరియర్స్ 24 నెలలు పెండింగ్ ఉంది. 2025 జనవరి డిఏ అరియర్స్ 18 నెలలు పెండింగ్ ఉంది. 2025 జులై డిఏ అరియర్స్ 12 నెలలు పెండింగ్ ఉంది. 2026 జనవరి డిఏ అరియర్స్ 6 నెలలు పెండింగ్ ఉంది. అంటే మొత్తం 82 నెలల డిఏ అరియర్స్ పెండింగ్ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే గతంలో 2 ప్రభుత్వాలు అంటే 11వ పీఆర్సీ సమయంలో గానీ 10వ పీఆర్సీ సమయంలో గానీ అప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చినాయి. ఆ రకంగా ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల టైంలో మాకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు. గత 2 ప్రభుత్వాలు ఇచ్చిన 27% అయ్యారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 24 జూలై 1 నుంచి ఇప్పటి వరకు అంటే 24 నెలల పాటు ఉద్యోగులకు 27% అయ్యారు ప్రభుత్వం ఎగ్గొట్టింది. అదొక నష్టం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఉద్యోగులకు సరెండర్ లీవ్లు 2 ఇవ్వాలి, అవి పెండింగ్. పోలీసులకైతే వాళ్ళకు సెలవులు ఉండవు కాబట్టి వాళ్ళకి స్పెషల్ సిఎల్ ఉంటాయి, ఎస్ఎల్ ఉంటాయి. వాళ్ళకు సంవత్సరానికి 2 ఎస్ఎల్ ఉంటాయి కాబట్టి పోలీసులకు 6 ఎస్ఎల్ పెండింగ్ ఉన్నాయి. అలాగే పోలీసులకు ఇవ్వాల్సిన టీఎల్ 15 పెండింగ్ ఉన్నాయి. ఇవి కాకుండా జీపీఎఫ్లు, మెడికల్ బిల్లు, ఎంప్లాయీస్ ఇండివిజువల్ గా పెట్టుకున్న బిల్లులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే కేవలం కామన్ గా ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన కామన్ గా డిఏలు, పిఆర్సీ, ఐఆర్, ఎస్ఎల్ ఇవి లెక్కేస్తే ఒక్కొక్క ఉద్యోగికి ఎంత నష్టపోతున్నాడంటే 51,000 అంటే 10 సంవత్సరాలు పనిచేసి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పనిచేసి 51,140 రూపాయలు బేసిక్ పే అంటే మూల వేతనం 51,000 రూపాయలు ఉండే ఒక ఉద్యోగికి జరిగే నష్టం ఎంతంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 డిఏలు రావాల్సిన 5 డిఏ అరియర్స్ 1,10,480 రూపాయలు, రావాల్సిన ఐఆర్ 3,27,13 రూపాయలు,
2 ఎస్ఏల విలువ 77,960 రూపాయలు. మొత్తం కలుపుకుంటే 5,460,000. ఈ 2 సంవత్సరాల కాలంలో 51,000 వేతనం బేసిక్ పే ఉండే ఒక ఉద్యోగికి ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగిన నష్టం ఎంత అంటే 5,15,460 రూపాయలు. అదే పోలీసులు అయితే పోలీసులకు 6 ఎస్ఎల్ ఉంటాయి, వాళ్ళకి టీఎల్ కూడా పెండింగ్ ఉన్నాయి. అదే పోలీసులకు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇదే అంటే 51,000 బేసిక్ పే ఉండే పోలీసు ఉద్యోగికి అయితే జరిగే నష్టం ఎంతంటే 7,02,000 పోలీసులకు. అంటే వాళ్ళకి 6 ఎస్ఎల్ ఇవ్వాలి, 15 టీఎల్ ఇవ్వాలి. అవన్నీ కలుపుకుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో పోలీసులకు పెండింగ్ పెట్టింది, పోలీసులు నష్టపోయింది 7,02,000. అదే 60,000 బేసిక్ పే ఉండే ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్కి అయితే ఈ 2 సంవత్సరాల కాలంలో ఇవన్నీ లెక్కేసుకుంటే జరిగిన నష్టం 6,05,000. అదే 10 సంవత్సరాలు పనిచేసిన ఒక ఎంఆర్ఓకు 80,000 బేసిక్ పే ఉంటే ఎంఆర్ఓకు జరిగిన నష్టం 8,12,504 రూపాయలు. అదే మా సెక్రటరియట్లో పనిచేసే ఎస్ఓకు 10 సంవత్సరాలు పనిచేసిన ఎస్ఓకు 70,000 బేసిక్ పే ఉంటే వాళ్ళకి జరిగిన నష్టం 7,11,724 రూపాయలు. అదే సెకండ్ గ్రేడ్ టీచర్కు 10 ఏళ్ళు పనిచేసిన సెకండ్ గ్రేడ్ టీచర్ 47,000 బేసిక్ పే ఉంటే వాళ్ళకి జరిగిన నష్టం 4,72,546 రూపాయలు. అదే సీనియర్ అసిస్టెంట్ కు 45,000 బేసిక్ పే ఉంటే సీనియర్ అసిస్టెంట్ కి జరిగిన నష్టం 4,46,890 రూపాయలు. జూనియర్ అసిస్టెంట్ కు 10 సంవత్సరాలు పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ కు 3,50,000. నిన్నగాక మొన్న వచ్చిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక 2,50,000 నష్టం జరిగింది ఈ ప్రభుత్వం వల్ల. పెన్షనర్లకు కూడా 3 నుంచి 4 లక్షలు. ఒక అన్నకైతే టీచర్ రిటైర్ అయ్యిండు, ఆయనకు 6 లక్షలు నష్టం, 6 లక్షలు నష్టం. సిపిఎస్ పెన్షనర్లకు గత ప్రభుత్వం మినిమం పెన్షన్ భద్రత కల్పించడం కోసం 10,000 రూపాయలు నెలకు పెన్షన్, దాని మీద డిఏ ఇస్తామని చెప్పి ఆర్డర్ ఒక విధానం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన దాన్ని పక్కన పెట్టడం వల్ల ఇప్పుడు సిపిఎస్ కింద రిటైర్ అయిన ఉద్యోగులకు ఎంత వస్తుందంటే పెన్షన్ 2,000, 3,000. అంటే ప్రభుత్వం సామాజిక పెన్షన్లు ఇస్తుంది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ల కంటే, సామాజిక పెన్షన్ల కంటే ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన సిపిఎస్ పెన్షన్లకు తక్కువ పెన్షన్ వస్తుంది. అదే పాత జీపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేసింటే వాళ్ళకు 10,000 మినిమం పెన్షన్ ప్లస్ దాని మీద డిఏ వచ్చేది. ఆ రకంగా సిపిఎస్ పెన్షనర్లు ఒక్కొక్కరు నెలకు 10,000 రూపాయలు. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళకి జరిగిన నష్టం, సిపిఎస్ పెన్షనర్లకు జరిగిన నష్టం 2,50,000. ఈ రకంగా చూసుకుని ఎవరు ఏ వర్గాన్ని ఎవరిని వదిలిపెట్టకుండా అందరికీ నున్నగా చంద్రబాబు ప్రభుత్వం గుండు కొట్టింది. ఇది అబద్ధమా కాదు ఎవరైనా చెప్పమనండి. నేను చెప్పిన లెక్కలు తప్పైతే ఏ ఉద్యోగినైనా పోయి అడగండి, వాళ్ళ బేసిక్ పే ప్రకారం లెక్కేసుకొని ఇది జరిగింది నష్టమో కాదో చెప్పమనండి. ఈ రకంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన నష్టం 32,000 కోట్ల రూపాయలు. ఇది ఏది పాత బకాయిలు కాక, పాత ప్రభుత్వంలో పిఆర్సీ అరియర్స్, డిఆర్సీ అరియర్స్ పాత ప్రభుత్వం పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే ఉద్యోగులకు రావాల్సింది ఎంత? సుమారుగా 50,000 కోట్ల రూపాయలు. ఉద్యోగులకు 50,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదు. 5 డిఎల్ పెండింగ్ పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదు. 6 సరెండర్ లీవ్లు పెట్టిన ప్రభుత్వం ఎప్పుడు లేదు. 15 టీఎల్ పోలీసులకు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం ఎప్పుడు లేదు. ముఖ్యమంత్రి గారిని అడుగుతాం, అయ్యా మాకు 50,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? మీరు గవర్నమెంట్ వచ్చాక శ్వేతపత్రం రిలీజ్ చేసింది కదా, గత ప్రభుత్వం 22,000 కోట్లు బకాయిలు పెట్టిందని. ఇప్పుడు ఒక శ్వేతపత్రం ఇవ్వండి, ఉద్యోగులకు ఎంత పెండింగ్ ఉందో చెప్పండి. నేను చెప్పింది కరెక్టే కాదో చెప్పండి. మీరు 8,000 కోట్లు పెండింగ్ ఉంది, ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఉద్యోగులకు 50,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉంటే అవి వదిలిపెట్టి రాజధానిలో అద్దాల సోకులకు మాత్రం 1,000 కోట్ల రూపాయలు, రాజధాని బిల్డింగ్ లో అద్దాల కోసం 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. 2,500 కోట్లు అంటే ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మామూలుగా బయట విల్లా కొనుక్కోవచ్చు, 5,000 ఎస్ఎఫ్టీకి 5,000 ఖర్చు పెట్టి భూమి కన్స్ట్రక్షన్ కలిపిన విల్లా కొనుక్కోవచ్చు. అలాంటిది రాజధానిలో బిల్డింగ్ కు అద్దాల సోక్ కోసం ఎస్ఎఫ్టీకి 5,000, మళ్ళీ కన్స్ట్రక్షన్ ఖర్చు 10,000, 12,000 ఉంది. ఆ పేపర్లో చూస్తే 20,000 రూపాయలు ఉంది ఎస్ఎఫ్టీకి, 20,000 రూపాయలు ఈ అద్దాల సోకులకు అన్ని కలిపి 50,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఉద్యోగులను ఎండబెట్టి రాజధానిలో సోకులకు అంత ఖర్చు పెడతారా? ఇది కదా తుగ్లక్ పాలన అంటే? ఇది కాదా తుగ్లక్ పాలన కాదా ఇది? ఇవన్నీ అంటే ఉద్యోగులకు రావాల్సినవి అన్ని పక్కన పెడతాం. అంటే మాకు ఫైనాన్షియల్ గా ఇలాంటి బెనిఫిట్ చేయడం లేదు. 50,000 కోట్లు పెండింగ్ ఉంది. పిఆర్సీ కమిషన్ 3 సంవత్సరాలు, పిఆర్సీ గడువు ముగిసి 3 సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదు, ఐఆర్ ఇవ్వడం లేదు, ఏమి